నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. సృష్టి స్థితి లయల్ని తన కనుసన్నలతో కొనసాగించే దివ్య శక్తి స్వరూపిణి జగదాంబ. ఇచ్ఛా, క్రియ, జ్ఞానశక్తుల ఏకీకృత రూపం ఆ దేవదేవి. సత్వ, రజో, తమో గుణాలతో ప్రకాశించే సౌందర్య రాశి. త్రిశక్తుల ఏకీకృత రూపంగా శ్రీ లలితా త్రిపుర సుందరిని పేర్కొంటారు. ఆ తల్లి ప్రకటించే లీలా విభూతులతో ఈ సృష్టి చక్రం నిరంతరాయంగా కొనసాగుతోంది. జగదాంబ ఆరాధనలో లలితా త్రిపుర సుందరి ఉపాసనకు ఎరలేని ప్రాధాన్యం ఉంది. ఆ పరంపరలో వెలిసిన విశిష్ట ఆధ్యాత్మిక సన్నిధి శ్రీ లలితా త్రిపుర సుందరి దేవాలయం. నేటి తీర్థయాత్ర కార్యక్రమంలో మన రాష్ట్రంలోని కామారెడ్డి జిల్లా నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ కాలనీలో ఉన్న శ్రీ లలితా త్రిపుర సుందరి సహిత శ్రీ సీతారామ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయ విశేషాలను తెలుసుకుందాం. సత్వరజస్తమో గుణాలకు ప్రతీకమైన త్రిశక్తుల ఏకోన్ముఖ రూపమే శ్రీ లలితాదేవి. సకల చరాచర జగత్తును శక్తియే ముందుకు కొనసాగిస్తోంది. ఆ శక్తితత్వాన్ని విగ్రహాకృతుల్లో అర్చామూర్తులుగా ఆవిష్కరిస్తోంది నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ కాలనీలో ఉన్న శ్రీ లలితాదేవి ఆలయం. తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డి జిల్లాలో ఎన్జీఓ కాలనీలో ప్రశాంతమైన వాతావరణంలో ఈ ఆలయం నెలకొని ఉంది. చూపరులను ఆకట్టుకునే శ్వేతవర్ణమైన శోభలతో ఈ ధామం శోభిస్తుంటుంది. వివిధ దేవతామూర్తులతో ఈ ఆలయ ప్రాంగణమంతా కళకళలాడుతుంది. భక్తుల సందడి, బ్రాహ్మణుల వేదమంత్రాల ఘోష, మహిళా భక్తుల శ్రీ లలితా సహస్రనామ పారాయణలు ఇలా ఎన్నో ఈ ఆలయ ప్రాంగణమంతా కనువిందు చేస్తుంటాయి. ఈ ఆలయ అధ్యక్షులైన శ్రీ బాలయ్య గుప్తా ఆధ్వర్యంలో శ్రీ లలితాదేవి ఆలయ ఆవిర్భావానికి అంకురార్పణ జరిగింది. మార్చి 16వ తేదీ 2016లో దేవీ శరన్నవరాత్రులలో ఆశ్వయుజ మాసంలో భూమి పూజ జరిగింది. 2017వ సంవత్సరం సెప్టెంబర్ 27వ తేదీన శుద్ధ సప్తమి మూలా నక్షత్రం రోజున మాధవానంద స్వామీజీ గారి కరకమలాలచే గంగావరం నారాయణ శర్మ ఆధ్వర్యంలో ఆంజనేయ శర్మ అర్చకత్వంలో శ్రీ లలితాదేవి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం జరిగింది. నాటి నుండి నేటి వరకు విశేష పూజాది కార్యక్రమాలతో ఈ ఆలయం సందడిగా కనిపిస్తుంటుంది. శ్రీ లలితాదేవి ప్రధానాలయంతో పాటు సీతారామచంద్రస్వామి ఆలయం, శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం, శివాలయం, నవగ్రహ మందిరం, నాగదేవతా మండపం తదితర ప్రత్యేక ఆలయాలు ఉపాలయాలుగా ఇక్కడ గోచరమవుతాయి. ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించగానే ధ్వజస్తంభం కనిపిస్తుంటుంది. ధ్వజస్తంభానికి నమస్కరించి ప్రదక్షిణలు పూర్తి చేసుకుని భక్తులు ఆలయ ముఖమంటపంలోకి చేరుకుంటారు. అష్టాక్షరి, పంచాక్షరి మహామంత్రాల బీజాక్షరాల అద్భుత కలయిక వల్ల రామనామం ఏర్పడిందంటారు. అలాంటి పావన చరితుడైన శ్రీరామచంద్రమూర్తిని దర్శించుకున్న లేదా స్మరించుకున్న ఇహపర సౌఖ్యాలు సిద్ధిస్తాయంటారు. అటువంటి రామచంద్రమూర్తి సీత, లక్ష్మణ, ఆంజనేయ స్వామి సహితంగా స్వచ్ఛ స్ఫటిక పాలరాతి మూర్తిగా ఈ ఆలయ ప్రాంగణంలో భక్తుల సౌకర్యార్థం కొలువై ఉన్నారు. విష్ణు సంబంధిత ఆలయం లేని ఊరుని మనం ఊహించలేం. అలా విష్ణు సంబంధిత ఆలయం లేని ఊరిలో నివసించడం కానీ, భోజనం చేయడం కానీ మహాఘోర పాతకమని పురాణాలు చెబుతున్నాయి. ఆ పరంపరలో ఆవిష్కారమైన శ్రీరామ ఆలయం ఇది. మాఘశుద్ధ బహుళ పంచమి మార్చి 3వ తేదీ 2002 సంవత్సరంలో ఈ ఉపాలయ నిర్మాణం జరిగింది. గర్భాలయంలో సంపూర్ణ అలంకృతంగా శ్రీ సీతారామ లక్ష్మణ దివ్యమూర్తులు తేజరిల్లుతారు. రజత కవచాలంకృతంగా పుష్పమాలికలు, రజత స్వర్ణాభరణాలతో, తిరునామం, నేత్రద్వయ అలంకారాలతో ముగ్గురు మూర్తులు ముగ్ధ మనోహరంగా ప్రకటితమవుతారు. జగదానందకారకుడైన జగన్మోహనకారునిగా రాఘవేంద్రుడు కోదండం, బాణాదులతో దర్శన భాగ్యాన్ని భక్తులకు అనుగ్రహిస్తుంటాడు. సీతాలక్ష్మణ సహితంగా రాముడు రమ్యమోహనంగా దివ్య ప్రభాభాసితంగా తేజరిల్లుతాడు. రాముణ్ణి సీతాసహితంగా దర్శించుకుని భక్తులు పులకితులవుతారు. కోదండ రాముణ్ణి త్రికరణశుద్ధిగా ఆరాధిస్తే చాలు, తన భక్తుల బాధ్యతను తానే చూసుకుంటాడు. అలాంటి శరణాగత వత్సలుడు, ఆశ్రిత జన రక్షకుడైన సీతాపతిని కోదండరామునిగా భక్తులు ఇక్కడ సేవించుకుని తరిస్తారు. ఆపాదమస్తకం రజత ఆభరణాల్ని ధరించి భక్తులకు కనువిందు కావిస్తుంటాడు. స్వామి మూలమూర్తికి దిగువన ఉత్సవమూర్తులుంటాయి. శ్రీ లలితా త్రిపుర సుందరి కొలువుదీరిన ఈ దివ్యాలయ ప్రాంగణంలోనే ప్రత్యేక ఉపాలయంగా శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి కొలువై ఉన్నాడు. రామకార్య సాధకుడు, రామభక్త పరాయణుడు అయిన హనుమంతుడు ఇక్కడ ప్రసన్నాంజనేయ స్వామిగా కొలువై భక్తుల మనోవ్యధలన్నీ తీరుస్తూ భక్తుల చేత ఆరాధనలందుకుంటున్నాడు.
ఆంజనేయుడు మూర్తీభవించిన వీరత్వానికి ప్రతీక. బాహుబల సంపన్నుడైన ఆంజనేయుడు ఇక్కడ ప్రత్యేక సన్నిధిలో దేదీప్యమానంగా వెలుగొందుతుంటాడు. భక్తుల చేత నిత్య నీరాజనాలందుకుంటూ అభయానంద ప్రదాయకుడై దర్శనమిస్తాడు. ఒక చేతిని అభయహస్తంగా, మరో చేత్తో గదను ధరించి ప్రసన్నమూర్తిగా ఆంజనేయుడు కానవస్తాడు. నానావిధ పరిమళపత్ర పుష్పాలతో అలంకరించిన వైనం ఆకట్టుకుంటుంది. పూర్వాభాద్ర నక్షత్రంలో జన్మించిన ఆంజనేయుడు అపూర్వ శక్తిమంతుడు. ధైర్యస్థైర్యాలు మూర్తీభవించిన దైవం. రుద్రతేజంతో జగద్రక్షణకై అవతరించిన ఆంజనేయుడు భక్త సులభునిగా ఇక్కడ కొలువై భక్తుల చేత నిత్య నీరాజనాలందుకుంటున్నాడు. అఖిల లోకేశ్వరి అయిన జగన్మాత సుప్రసన్న తేజోమయ మూర్తిగా, అత్యంత సౌందర్యం ప్రతిఫలించే అమృతవల్లిగా, ఆశ్రిత కల్పవల్లిగా శ్రీ లలితా త్రిపురసుందరీదేవి ఈ ఆలయ గర్భాలయంలో దర్శనమిస్తుంది. అడిగిన వారికి అంతులేని సంపదను అనుగ్రహిస్తూ భక్తులచే నిత్య నీరాజనాలందుకుంటోంది. త్రిమూర్తుల్ని సైతం శాసించే జగదీశ్వరి శ్రీ లలితాదేవి ఈ ఆలయ గర్భాలయంలో సర్వాలంకృత శోభితంగా జగన్మాత దర్శనమిస్తుంది. సమస్త ప్రకృతిలో అణువణువునా నిండి ఉన్న రూపం ఇక్కడ జగన్మోహనకరంగా ప్రకటితమవుతోంది. పసుపు వర్ణ ముఖారవిందంతో, చతుర్భుజాలతో, నానావిధ పుష్పమాలికలతో, నిమ్మకాయల దండను ఆభరణంగా ధరించి, రజత కిరీటధారిణిగా, రజత నేత్ర కర్ణాభరణాలతో మకర తోరణయుక్తంగా శ్రీ లలితాదేవి సౌందర్యలహరిగా కానవస్తుంటుంది. ప్రాతస్మరామి లలితా వదనారవిందం బింబాధరం మృదులమౌక్తిక శోభినాశం ఆకర్ణ దీర్ఘనయనం మణికుండలాఢ్యాం మందస్మితం మృగమదోజ్వల ఫాలదేశం. ఓం శ్రీ లలితాదేవ్యై నమః అంటూ భక్తులు ఆ లలితాదేవి వైభవాన్ని ఘనంగా కీర్తిస్తుంటారు. జగన్మాత కృప సత్వరం కలగడానికి భక్తులు అమ్మవారి సహస్రనామ పారాయణలు, కీర్తనలు చేస్తుంటారు. గర్భాలయంలో అమ్మవారికి దిగువన శ్రీచక్రం ఉంటుంది. ఈ శ్రీచక్రానికి విధిగా కుంకుమ పూజలు నిర్వహిస్తారు. ప్రధానార్చకుడి మంత్రోచ్చారణల మధ్య అమ్మవారికిచ్చే నీరాజనం వల్ల భక్తులకు కావలసినంత మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ఈ ఆలయ ఆవరణలోనే జ్ఞానానంద స్వరూపుడైన పరమేశ్వరుడు ప్రత్యేక సన్నిధిలో కొలువుదీరి ఉన్నాడు. ప్రసన్నాంజనేయ స్వామి కొలువై ఉన్న ఈ సన్నిధిలోనే శివుడు కొలువై ఉండటం ఈ ఆలయ విశిష్టతగా చెబుతారు. తమస్సుగా ఏర్పడిన పరతత్వానికి పరమేశ్వరుడు ప్రతీక. అలాంటి సర్వేశ్వరుడు ఇక్కడ అమ్మవారికి ప్రక్కనే ప్రత్యేక సన్నిధిలో పంచాయతనమూర్తిగా కొలువై ఉన్నాడు. ప్రతినిత్యం పరమేశ్వరుడికి విశేషించి సోమవారం, మాస శివరాత్రి పౌర్ణమి నాడు స్వామికి అభిషేక వేడుకను నయనమోహనంగా నిర్వహిస్తారు. అభిషేకానంతరం పరమేశ్వరుణ్ణి సర్వాలంకారయుక్తంగా తీర్చిదిద్దుతారు. సాధారణంగా సదాశివుడు అభిషేక ప్రియుడు. ఇక్కడ అభిషేక ప్రియుడిగానే కాకుండా అలంకార ప్రియుడిగా కూడా కేశవతత్వాన్ని శివుడు చాటుకుంటున్నాడు. స్వామి కొలువు తీరిన ఈ సన్నిధిలోనే ఒకవైపు విఘ్నేశ్వరుడు, పార్వతీదేవి రూపాలు నెలకొని ఉంటాయి. సర్వ విజయాలను అనుగ్రహించే మహాగణపతి ఇక్కడ భక్తుల చేత నిత్యపూజలందుకుంటున్నాడు. నమ్మి కొలచిన వారి పాలిట విజయప్రదాతగా ఈ విఘ్నాధిపతి భక్తులకు కార్యసిద్ధిని, కామ్యలబ్ధిని చేకూరుస్తున్నాడు. ఎన్నో విశేష పూజా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ప్రతినిత్యం వందలాది మందితో కనిపిస్తూ కైలాసాన్ని, మణిద్వీపాన్ని తలపిస్తూ ఉంటుంది. లలితా త్రిపుర సుందరికి ఎన్నో మహిమలున్నాయని, ఆర్తిగా వేడుకున్న వారి ఆపదల్ని నివారించే ఆశ్రిత కల్పవల్లి అని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. నామ రూప లీలా తత్వ వైభవాల సమ్మేళనం లలితా సహస్రనామ స్తోత్రం. ఈ స్తోత్రాన్ని ఈ ఆలయంలో విశేషంగా పారాయణ చేసిన వారికి ఇహపర సౌఖ్యాలు కలుగుతాయి. ఈ ఆలయంలో చండీ హోమం, శ్రీ సౌభాగ్యవర్ధిని వ్రతం, రుద్రహోమాలు విరివిగా జరుగుతుంటాయి. సంకటహర చతుర్థి రోజు క్షీరాభిషేకం, కార్తీక దీపోత్సవం, భగవద్గీత యజ్ఞ సప్తాహం, లలితా పారాయణం, మండల పూజ, అన్నప్రసాద వితరణ, కళ్యాణం, గోమాత పూజ, వైకుంఠ ఏకాదశికి పంచామృత అభిషేకాలు, ఇలా ఎన్నెన్నో విశేష పూజా కార్యక్రమాలు ఇక్కడ జరుగుతాయి. ఇక్కడే ఈ ఆలయ ప్రాంగణంలోనే ప్రత్యేకంగా నవగ్రహ మండపం ఉంటుంది. ఆదిత్యుడు, సోముడు, మంగళుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, శని, రాహువు, కేతువు ఇక్కడ నెలకొని ఉంటారు. భక్తులు తైలంతో శనికి తైలాభిషేకాలు చేస్తారు. నవగ్రహాల చుట్టూ భక్తి ప్రదక్షిణలు చేసి తమ గ్రహస్థితిని అనుకూలంగా చేయమని ప్రార్థించుకుంటారు. ఇక్కడికి సమీపంలో ప్రత్యేకంగా నిర్మితమైన నాగమండపం ఉంటుంది. పంచపడగల నాగశేషు ప్రతిమలతో పాటు జంటనాగ బంధాలు కూడా ఉంటాయి.
ఇదే ఆలయ ప్రాంగణంలోనే అతి పురాతనమైన ఔదుంబర వృక్షం ఉంది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వర స్వరూపమైన ఈ వృక్షరాజానికి భక్తులు నమస్కరించుకుంటారు. సీతారాముల కళ్యాణం, భీష్మ ఏకాదశి, శివపార్వతుల కళ్యాణం, వసంత పంచమి, ముక్కోటి ఏకాదశి ఇక్కడ ఘనంగా జరుగుతాయి. కామారెడ్డి జిల్లా ఎన్జీఓస్ కాలనీలోని శ్రీ లలితా త్రిపుర సుందరి సమేత ప్రసన్నాంజనేయ రామాలయ దర్శనం భక్తులకు ఇహపర సౌఖ్యదాయకం, సచ్చిదానందకారకం. త్రిలోక పావని రాజరాజేశ్వరి అయిన శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి ఆలయ దర్శనం చేసుకున్నాం కదా. ఆ జగన్మాత ఆశీస్సులతో పాటు ఇక్కడి దేవతామూర్తుల సంపూర్ణ అనుగ్రహం మనందరికీ కలగాలని కోరుకుంటూ మరో తీర్థయాత్రలో మళ్ళీ కలుసుకుందాం.